అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొరియన్ కనకారాజు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు సినిమా చాలా బాగా నచ్చింది. టైటిల్ దగ్గర నుంచి సినిమా కాన్సెప్ట్, కామెడీ, క్యారెక్టర్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్నీ కలిపి ఒక ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అయితే సినిమా గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్స్ మాత్రమే కాకుండా నాకు పర్సనలీ అనిపించిన ఒక చిన్న నెగటివ్ కూడా చెప్తాను. అది ఏంటో చివర్లో చెప్తాను. ముందుగా సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా కథ గురించి పెద్దగా స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. కొరియన్ కనకారాజు అనే టైటిల్ వినగానే అసలు ఈ సినిమా ఏంటి, కొరియన్కి కనకారాజుకి సంబంధం ఏంటి అనే క్యూరియాసిటీ వస్తుంది. అదే క్యూరియాసిటీని సినిమా కూడా మెయింటైన్ చేస్తుంది. కథలోకి వెళ్లిన తర్వాత కామెడీ, ఫ్యాంటసీ, హారర్ ఎలిమెంట్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా మిక్స్ చేశారు. ముఖ్యంగా మన తెలుగు నేటివిటీకి ఒక కంప్లీట్లీ డిఫరెంట్ బ్యాక్డ్రాప్ ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం నాకు బాగా నచ్చింది. సినిమా చాలా సీరియస్గా వెళ్లకుండా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అవసరమో అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం బాగుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయాల్లో కామెడీ ఒకటి. కామెడీ కోసం అన్నెసెసరీగా సీన్స్ పెట్టినట్టు కాకుండా చాలా సిచ్యువేషన్స్ నుంచే కామెడీ జనరేట్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా సత్య ఉన్న సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించాయి. తన ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, డైలాగ్ డెలివరీతో కొన్ని సీన్స్ని ఇంకా ఫన్నీయర్గా మార్చేశాడు. సినిమా చూస్తున్నప్పుడు పెద్దగా బోర్ కొట్టకుండా ఉండటానికి కామెడీ చాలా హెల్ప్ అయ్యింది. కొన్ని సీన్స్లో ముందే ఏం జరుగుతుందో తెలిసినా కూడా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీన్ ఎంజాయ్ చేయగలిగాం. ఇక వరుణ్ తేజ్ గురించి మాట్లాడితే ఇలాంటి పాత్రలో వరుణ్ తేజ్ని చూడటం నాకు కొత్తగా అనిపించింది. తన క్యారెక్టర్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కామెడీ సిచ్యువేషన్స్లో అతని బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఇలాంటి లైట్ హార్టెడ్ క్యారెక్టర్స్లో కూడా తనకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ సినిమాకు ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఇక హారర్ ఎలిమెంట్ విషయానికి వస్తే ఈ సినిమా పూర్తిగా హారర్ మూవీలా కాకుండా హారర్, ఫ్యాంటసీ, కామెడీ అన్నిటినీ కలిపిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లా ఉంటుంది. అందుకే హారర్ సీన్స్ వచ్చినప్పుడు ఒక మూడ్, కామెడీ వచ్చినప్పుడు ఇంకో మూడ్, అలా సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే సినిమా ఆడియన్స్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్గా తన వరల్డ్లోకి తీసుకెళ్లడం. అందుకే సినిమా చూస్తున్నంతసేపు ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. టెక్నికల్ సైడ్ కూడా డీసెంట్గా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ సినిమాకి కావాల్సిన మూడ్ని క్రియేట్ చేయడంలో హెల్ప్ చేశాయి. ఎస్పెషలీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్లో విజువల్ ప్రెజెంటేషన్ బాగుంది. మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్లో మంచి సపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ సినిమా మూడ్కి సూట్ అయ్యేలా పనిచేసింది. ఇప్పుడు నాకు పర్సనలీ అనిపించిన ఒకే ఒక్క నెగటివ్ గురించి మాట్లాడాలి. అది ఏఐ యూసేజ్. ఈ సినిమాలో కొన్ని విజువల్స్లో ఏఐ ఎక్కువగా ఉపయోగించినట్టు నాకు అనిపించింది. ఏఐని ఉపయోగించడం తప్పు అని నేను అనడం లేదు. యాక్చువల్లీ సినిమాల్లో ఏఐని క్రియేటివ్గా ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్స్ రావచ్చు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఏఐ విజువల్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపించాయి. అంటే సీన్ చూస్తున్నప్పుడు మనం స్టోరీలో కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అయి ఉండాలి. కానీ కొన్ని విజువల్స్ వచ్చినప్పుడు ఇది ఏఐతో జనరేట్ చేసిన విజువల్లా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. అది కూడా నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మొత్తం సినిమా ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేసేంతగా ఏఐ యూసేజ్ లేదు. కేవలం కొన్ని సీన్స్లో ఇంకా న్యాచురల్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించి ఉంటే ఆ సీన్స్ ఇంపాక్ట్ ఇంకాస్త పెరిగి ఉండేదని నాకు అనిపించింది. అంతే. ఇది తప్ప సినిమా మీద నాకు చెప్పడానికి పెద్ద నెగటివ్ ఏమీ లేదు. మొత్తంగా కొరియన్ కనకారాజు నాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కామెడీ బాగా వర్క్ అయింది. సత్య చాలా ఎంటర్టైనింగ్గా అనిపించాడు. వరుణ్ తేజ్ తన పాత్రలో బాగా చేశాడు. హారర్, ఫ్యాంటసీ, కామెడీ ఎలిమెంట్స్ని మిక్స్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్ వచ్చింది. అందుకే నేను ఈ సినిమాని రికమెండ్ చేస్తాను. కానీ ఓవరాల్గా కొరియన్ కనకారాజు ఒక మంచి ఫన్ ఫిల్డ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి జెన్యుయిన్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సినిమా రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మూవీస్.